హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది వీడియో పెట్టాక. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, టైం దొరకట్లేదు. సో అందుకే వీడియో చాలా రోజులైంది పెట్టక. ఇప్పుడైతే మీరు thumbnail చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, వరలక్ష్మి వ్రతం వీడియో అన్నమాట. ఇదైతే ముందు రోజు నైట్ అనమాట, ప్రిపరేషన్స్, వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అనమాట. ఇక్కడ నేను శారీ అలా డ్రేప్ చేయాలి అని చూస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మధ్యలోకి పెట్టి చేశాను, అలా వద్దు బాగుండదు అనేసి మళ్ళీ నెక్స్ట్ ఇలా చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా టైం పట్టింది. ఫస్ట్ అనుకోలేదు వరలక్ష్మి వ్రతం అంటే డెకరేషన్ ఎలా చేయాలి అవంతా అనుకోలేదన్నమాట. చేయాలని చేద్దాం అనుకున్నా కానీ డెకరేషన్ ఎలా చేయాలి అనేది మాత్రం అనుకోలేదు. ఇలా శారీ అయితే రెడ్దే తీసుకుందాం అనుకున్నాను. సో అదే తీసుకొని డ్రేప్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇది డ్రేప్ చేసేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది. 2 hours అలా పట్టింది అనమాట. ఫస్ట్ అయితే ప్లీటింగ్స్ పెట్టేశాను మొత్తము. మళ్ళీ ఇక్కడ శారీ డ్రేప్ చేయడానికి ఎంత కష్టపడ్డాను అసలు నాకు కూడా తెలీదు. ముందైతే నార్మల్గా అత్తమ్మ వాళ్ళు శారీ డ్రేప్ చేసేవాళ్ళు కానీ హ్యాండ్స్ లెగ్స్ అవంతా పెట్టి చేయలేదన్నమాట ముందు. ఇదే ఫస్ట్ టైం నేను అలా చేద్దామనేసి ట్రై చేస్తున్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసి ఎన్నిసార్లు అలా చూసి ఇలా చూసి ఇక్కడ డిస్కషన్ చేసి ఎలా పెట్టాలి అలా పెట్టాలా అనేసి చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే శారీ ప్లీటింగ్ పెట్టేశాను. తర్వాత ఇంకా కలశం పెట్టాలి కదా దానిపైన. సో అది కూడా ఎలా పెట్టాలని చూస్తూ ఉన్నాను అనమాట. చెంబుకి ఆ కర్ర పెట్టేసి అవంతా చేయాలి కదా, హ్యాండ్స్కి ఇంకా పళ్ళు పెట్టడానికి అవంతా ఉండాలి కదా. సో అదే డిస్కషన్ అనమాట. మాకి ఇలా పెట్టాలి అలా పెట్టాలని నాకు తెలియంది అత్తమ్మ వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ శివ కూడా ఇలా ఉంది అలా ఉంది అని గైడ్ చేస్తూ ఉన్నారనమాట నాకు. ఇక్కడ తర్వాత ఇంకా లెగ్స్ హ్యాండ్స్ ఫిక్స్ చేయాలనేసి మేము చూస్తూ ఉన్నాము. సో శారీ అయితే చాలా బాగా వచ్చింది. రెడ్ కలర్ నాకు బాగా నచ్చింది అనమాట. అమ్మవారికి ఇష్టమైన కలర్ కదా, అలా అని రెడ్ అనే కట్టాలని ఏం కాదు, మీ ఇష్టం, ఏదైనా ఎల్లో ఆర్ గ్రీన్ ఏదైనా వేయచ్చు అనమాట. కానీ రెడ్ బాగా అనిపిస్తుంది అనేసి నేను అది తీసుకున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ బిందె అయినా పెట్టచ్చు, మీరు ఇలా అయినా పెట్టచ్చు అనమాట. నేను బిందె లేదనేసి ఇది పెట్టాను పైన. తర్వాత ఇంకొకటి పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ హ్యాండ్స్ ఫిక్స్ చేస్తున్నాను అనమాట. నాకు కూడా రాదు, చాలా టైం పట్టింది అది పెట్టడానికి. అత్తమ్మ కూడా హెల్ప్ చేసినారనమాట. యూట్యూబ్లో చూసినాను కానీ అప్పుడు ఈజీ అనిపించింది, బట్ ఇక్కడ ఫిక్స్ చేసేటప్పుడు చాలా టైం పట్టింది, కష్టం అయిపోయింది పెట్టడానికి. కానీ నాకు చెయ్యాలని ఇష్టంతో చేసినాను అనమాట. కానీ ఇంకా డెకరేషన్ కూడా చేసింటే బాగుండేదని తర్వాత అనిపించింది. నెక్స్ట్ టైం అమ్మవారు దయదలిస్తే ఖచ్చితంగా మంచిగా చేస్తాను నెక్స్ట్ టైము. సో నాకు కూడా ఇష్టం అనమాట. అత్తమ్మ వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఇలా చేయడం అవంతా. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఊరికే కలశం పెట్టేసి చేస్తారనమాట అమ్మ. ఇక్కడ అత్తమ్మ ఎప్పుడు అమ్మవారిని కూర్చోబెడతారు కాబట్టి మేము కూడా ఇలానే చేస్తున్నాము. మీరు కూడా ఇలానే చేయాలని ఏం లేదు, మీ ఇష్టం, మీ బడ్జెట్ని తగ్గట్టు, మీ ఇంట్రెస్ట్ని తగ్గట్టు మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. దేవుడు భక్తి ఉండాలి. మాకు ఇంట్రెస్ట్ కాబట్టి మేము చేస్తున్నాము. అండ్ అత్తమ్మ వాళ్ళు ముందు నుంచి కూడా అమ్మవారిని కూర్చోబెడతారు కాబట్టి మేము కూడా అలాగే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ లెగ్స్ అవంతా ఫిక్స్ చేస్తున్నాం అనమాట. ఈ లెగ్స్ హ్యాండ్స్ ఫిక్స్ చేసేటప్పుడు మాత్రం ఎంత టైం పట్టిందంటే, లెగ్స్ అన్నా తొందరగా అయిపోయింది కానీ హ్యాండ్స్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా టైం పట్టింది. అది ఇలా కర్రకి పెట్టాలి కాబట్టి కొంచెం లూజ్ అయిపోతుంది, లేదంటే టైట్ అయిపోతుంది అనమాట. సో చాలా టైం పట్టింది. నాకు సరిగ్గా రాకపోతే మళ్ళీ అత్తమ్మ వచ్చి ఇలా పెట్టి చాలా ట్రై చేసి పెట్టినామన్నమాట. టైం పట్టింది చాలా. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పళ్ళు ఫిక్స్ చేస్తున్నాను అనమాట. మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు బాగా చూసి ఒకసారి ముందు నుంచే ట్రై చేసి పెట్టుకోండి. నేను ఒకేసారి ముందు రోజు ట్రై చేయడం వల్ల చాలా అంటే చాలా టైం పట్టింది అనమాట. నెక్స్ట్ ఇంకా మొత్తం శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ ఫిక్స్ చేసినాం. అవి హ్యాండ్స్ సరిగ్గా ఫిక్స్ అవ్వడానికి చాలా టైం ఇబ్బంది అయిపోయింది మాకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే బిందె పెట్టకపోవడం వల్ల కూడా కొంచెం నీట్గా లేదు అని అనిపించింది అనమాట. నెక్స్ట్ అయితే మీరు బిందె కూడా పెట్టుకోండి, ఇదొక టిప్ అనమాట. బిందె పెడితే బాగా వస్తుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా మేము బాగా ఫిక్స్ చేయాలి, మంచిగా రావాలి అని అది చేసి ఇది చేసి పేపర్స్ పెట్టి హ్యాండ్స్ నీట్గా ఉండాలి, బాగా అనిపించాలని చాలా అంటే చాలా టైం పట్టింది మాకు. మొత్తానికి నాకు ఇష్టమైనట్టు నాకు నచ్చినట్టు నేను ఎలా అనుకున్నానో అలాగా చేయాలని ట్రై చేసి 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 మొత్తానికి అమ్మవారిని అయితే రెడీ చేసేసినాం అనమాట. నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తానికి అమ్మవారు నేను ఎలా రావాలనుకున్నానో అమ్మవారు అలాగే వచ్చినారు. నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నారు అనే ఫీలింగ్ వచ్చిందనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్ కడుతున్నాము. అప్పటికే చాలా టైం అయిపోయింది, 11:30 అలా అయిపోయింది మేము పడుకునేసరికి. 2 hours పైనే పట్టింది. నెక్స్ట్ అయితే పొద్దున్నే లేచేసినాము 5 అలా 4:30 5 అలా లేచినాము. ఇంకా పొద్దున్నే స్నానం చేసేసి పూజకి రెడీ చేయాలి కదా ఇంకా. సో పొద్దున్నే అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ అయితే స్నానం చేయగానే స్టవ్ పూజిస్తారనమాట. అదొక మంచి థింగ్ అనిపించింది. అది అత్తమ్మని చూసి నేర్చుకున్నాను అనమాట నేను. సో నేను కూడా అలాగే ఫస్ట్ స్టవ్ పూజిసేస్తున్నాను. నెక్స్ట్ ప్రసాదాల కోసం రెడీ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అది అయిపోతే నెక్స్ట్ పూజకి ఇంకా రెడీ చేసుకోవచ్చు నేను అనేసి ఫస్ట్ ప్రసాదాలు రెడీ చేస్తున్నాను. మేము 5 types ఆఫ్ ప్రసాదం చేద్దాం అనుకున్నాము. ఎన్నైనా పెట్టచ్చు, మీ ఇష్టం, ఇన్నే చేయాలని ఏం లేదు. మేము చేద్దాం అనుకున్నాం, చేస్తున్నాము. పులిహోర, దద్దోజనం, వడపప్పు, పానకం ఇంకా పాయసం చేద్దాం అనుకున్నాము. సో అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ముందే అనుకున్నాము ఏం చేద్దాము అనేసి. సో అవే రెడీ చేస్తున్నాను. ఫస్ట్ ఇది అయిపోతే నెక్స్ట్ పూజ దగ్గరికి వెళ్దామని ఇక్కడ వడపప్పు, పానకము, పులిహోర, దద్దోజనంకి రైస్ కడిగి పెట్టేశాను అనమాట పొద్దున్నే. సో అది చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళు పొద్దున్నే స్టవ్ పూజియడము, ఇంకా గడపలు పూజిస్తడము, ఇంకా దేవుని గుడిలో కూడా మొత్తం క్లీన్ చేసేసి డైలీ అది మాత్రం ఒక రిచువల్ అనమాట. ఖచ్చితంగా చేస్తారు అది. ముగ్గు వేయడము అది మాత్రం ఖచ్చితంగా చేస్తారనమాట. సో అలాగే నేను కూడా చేస్తున్నాను. గుడ్ థింగే కదా. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అయితే కలశం పెడుతున్నాను అనమాట. నేను దేవుని గుడిలో అంతా రెడీ చేసేసి కలశం కూడా పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి నీట్గా అరేంజ్ చేద్దామని చూస్తూ ఉన్నాను. ఇక్కడ కలశం కూడా పెడుతున్నాం అనమాట. అమ్మవారిని ఒక్కరినే కూర్చోబెట్టకూడదు కదా. మామూలుగా అయితే డైలీ కూడా ఉంటుంది మా ఇంట్లో ఖచ్చితంగా కలశము. ఇంకా ఈరోజు కూడా అలాగే చేస్తున్నాం అనమాట. నార్మల్గా అయితే అమ్మవారిని ఒక్కరిని కూర్చోబెట్టద్దు అని అంటారనమాట. సో ఇక్కడ గడపలు పూజిస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఇది కూడా నాకు తెలిసింది చెప్తున్నాను. మీకు తెలిసింటే మీరు కూడా చేసుకోండి. అమ్మవారిని ఒక్కరినే కూర్చోబెట్టద్దు అంటారు. ఎదరు కలశం కానీ లేదంటే ఇంకొక అమ్మవారిని కానీ అలా చేస్తారనమాట. ఇక్కడ గడపలు అయిపోయిన తర్వాత ఇంకా ద్వీపాలు పెడుతున్నాను అనమాట. నేను ఫ్లవర్స్ అన్నీ పెట్టేసినాను, డెకరేషన్ అంతా అయిపోయింది అనమాట. ఇక్కడ దీపాల కోసం రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ దేవుని గుడిలో పూజ చేసేసి నెక్స్ట్ ఇంకా అమ్మవారి దగ్గర కూడా పూజ చేద్దామనేసి దీపాలన్నీ రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ముగ్గు కూడా అనమాట. ఈడ నేనేం వేయలేదులేండి, ముగ్గు అత్తమ్మనే వేసింది. ఊరికే నేను అలా చేస్తున్నాను. అత్తమ్మ బాగా వేస్తారు పాదాలు, ముగ్గు కూడా నాకు వచ్చు, కానీ నేను అంత నీట్గా వేయలేను అనమాట. సో అత్తమ్మనే వేస్తూ ఉంటారు రోజు. పాదాలు అయితే చాలా బాగా వేస్తారనమాట. సో ఇది కూడా బాగా వేస్తారు అత్తమ్మ. నెక్స్ట్ ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత నేను ఇంకా పూజ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఊరికే పోజు కొడదామని ఇక్కడికి వచ్చి ముగ్గు వేస్తున్నా. సో నెక్స్ట్ అయితే పూజ దగ్గర అనమాట. పూజ చేసేసి ఫస్ట్ ఇక్కడ దేవుని గుడిలోనే పూజ చేస్తాము. నెక్స్ట్ అమ్మవారి దగ్గర పూజ చేస్తామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా చీర కూడా పెడతారన్నమాట. అమ్మవారి దగ్గర నార్మల్గా చీర కూడా పెడతారు కదా. చీర కట్టించినా కూడా మళ్ళీ చీర పెడతారనమాట నార్మల్గా. సో ఇది కూడా మీకు తెలియకపోతే చెప్తున్నాను, తెలుసుంటే ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ పూజ అయితే చేసేసినాను. మొత్తము అంతా అయిపోయింది. బాగా వచ్చిందని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా చేసిన, మంచిగా చేయాలనుకున్నా, మంచిగా హ్యాపీగా అనిపించింది నాకు ఆ రోజు. మంచిగా మొత్తం వచ్చేది అంత కష్టపడినందుకు బాగా అని. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా అమ్మవారిని హాల్లో కూర్చోబెట్టామన్నమాట. నాకు అక్కడే బాగుంటుందని అనిపించింది. సో అక్కడే కూర్చోబెట్టాలని ఇక్కడ బయటనే హాల్లోనే కూర్చోబెట్టామన్నమాట. సో ఇంకా ఇక్కడ కూడా పూజ చేసి దీపం పెట్టేసి పూజ చేసేసి మళ్ళీ కొబ్బరికాయ అంతా కొట్టేసి రెడీ చేసేసినామన్నమాట.
అత్తమ్మ కూడా పొద్దున్నే లేచి అంతా చాలా కష్టపడినాము ఆ రోజు. కానీ కష్టపడినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు అమ్మవారు నిజంగా వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టు అనిపించింది అనమాట. నిజంగానే అనిపించింది. ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత దండం పెట్టేసుకుంటున్నాము. దండం పెట్టుకొని తర్వాత ఇంకా వాయనాలు అనమాట. వాయనం ఇచ్చేసినాము కొంతమందికి. సో ఇంకా వాయనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు అవన్నీ ఉంటాయి కదా, ప్రసాదం తినేసి ఇక్కడ అక్క వచ్చినారు, వాయనం ఇచ్చేసి ఇంకా తర్వాత ప్రసాదం తిన్నాను అనమాట. అత్తమ్మ వాళ్ళు కూడా దండం పెట్టేసుకున్నారు, మేము కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. అంతా అయిపోయింది, మంచిగా జరిగిందనమాట. వాయనంలో ఇచ్చేది అందరివి తీయలేదు, కొంతమందివే తీసినాం అనమాట. సో అలా మర్చిపోయినాము, లేదంటే ఎందుకులే అనేసి ఇంకా అందరూ వీడియోలో రావడానికి ఇష్టపడరు కదా, సో అందుకని తీయలేదన్నమాట. కొన్ని మర్చిపోయినాము, సో అందుకే పెట్టలేదు. నెక్స్ట్ అయితే ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా దండం పెట్టేసుకుంటున్నారు. అత్తమ్మ మామయ్య కూడా దండం పెట్టేసుకొని తర్వాత ప్రసాదాలు అనమాట మాకి. సో అమ్మవారు అయితే బాగా వచ్చినారు, హ్యాపీగా అనిపించింది నాకు కూడా. నెక్స్ట్ అయితే ప్రసాదాలు అనమాట, అన్నీ శివ చేసినారు. ప్రసాదము బాగా వచ్చింది, నిజంగానే టెంపుల్లో వచ్చినట్టు వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.